గత కొంతకాలంగా హైవేలు శివారు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న పార్దీ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో వీరిపై 32 కేసులు నమోదయ్యాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నిన్న పెద్ద అంబర్పేట వద్ద 2 పార్దీ గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. ముందుగా మా నల్గొండ జిల్లాలో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ ఒక మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఒక ఆటో డ్రైవర్ అక్కడ రాత్రి వెహికల్ అలసిపోయి వెహికల్ ఆపినప్పుడు ఈ అతని దగ్గర నుంచి డబ్బులు దొంగలించి అతను చంపడం జరిగింది. అదేవిధంగా ఒక హైవేలో ఇంకా 2 రాబరీస్ కొన్ని చైన్ స్నాచింగ్ అయిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి 3 ప్రత్యేక బృందాలు తయారు చేసి 3 టీమ్స్గా తయారు చేసి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవ్రీడే కోఆర్డినేట్ చేయడం జరిగింది. మాకు కొన్ని రోజులు చేసిన అనాలిసిస్ తర్వాత ఇది పార్టీ గ్యాంగ్ అని అర్థమైన తర్వాత వాళ్ళు చేసిన అఫెన్స్లన్నీ కూడా రాష్ట్రం మొత్తంలో లీక్ చేయడం జరిగిందండి. మొత్తానికి వాళ్ళు ఇప్పటి వరకు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఒక 32 క్రైమ్స్ వరకు వీళ్ళు కమిట్ చేసినారు. నల్గొండ డిస్టిక్లో 6, రాచకొండ కమిషనరేట్లో 13, సంగారెడ్డిలో 11, సైబరాబాద్ కమిషనరేట్లో 2. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ ఒక్కటి పర్టికులర్ క్రైమ్ ఓన్లీ హెచ్బీ బై నైట్ లేకపోతే ఓన్లీ బైక్ థెఫ్ట్ అని కాకుండా చాలా వేరు రకాలుగా చేయడం జరిగింది. ఒకటి ఇందులో మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి ఉంది, రాబరీ 6 కేసులు ఉన్నాయి, చైన్ స్నాచింగ్ 7, బైక్ థెఫ్ట్ 8, హౌస్ బ్రేకింగ్ హెచ్బీ బై డే అండ్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ 10. సో మొత్తం కలిపి 32 కేసుల వరకు ఇప్పుడు వీళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే వీళ్ళు దే బిలాంగ్ టు మహారాష్ట్ర, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి బిలాంగ్ టు పార్టీ కమ్యూనిటీ. వీళ్ళు 2 months నుంచి ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడ కూడా హోటల్ రూమ్స్ ఇట్లాంటివి కూడా ఏం తీసుకోరండి. రాత్రిపూట ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడు అఫెన్స్ చేస్తారు. మార్నింగ్ దే విల్ ఎక్కడైనా ధాబాలలో ఎక్కడైనా కూడా రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దే విల్ కమిట్ అన్ అఫెన్స్. అయితే ఇందులో మాకు వచ్చిన సమాచారం ప్రకారం 3 లేకపోతే 4 వచ్చినట్టు మాకు ఉందండి. ఇప్పుడు దాకా మేము 2ని పట్టుకోవడం జరిగింది. మరి ఇంకా 2ని కూడా వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఇంకా 2 టీమ్స్ సర్చింగ్లో ఉన్నాయి. అయితే వీళ్ళు చాలా ఫెరోషియస్గా చాలా క్రూరంగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. నిన్న మన వాళ్ళు సిసిఎస్ పోలీస్ లెడ్ బై విష్ణు వీళ్ళ టీం కూడా నిన్న ఏరియాలో సర్చింగ్ చేసినప్పుడు వీళ్ళు కనిపించినప్పుడు వీళ్ళు ఒక ఆటోలో ఎక్కి పారిపోతుంటే మనం ఆటో ఆపినప్పుడు మా సిసిఎస్ కానిస్టేబుల్ని ఆయన దగ్గర ఉన్న సీజర్ షార్ప్ ఆబ్జెక్ట్తో మెడకాయ మీద పొడవనికి ఇట్లా ముందుకు వస్తున్నప్పుడు వెనక నుంచి మన వాళ్ళు ఆపడం జరిగింది. ఎంతకీ ఆపకపోయేసరికి ఒక 2 ఫైరింగ్ షాట్స్, ఒక 2 వార్నింగ్ షాట్స్ పైకి కాల్చడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు వెపన్ చూసి భయపడి లొంగిపోయినారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ కఫ్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్న రాచకొండలో సిసిఎస్ వాళ్ళు పిటిషన్ ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ అటెంప్ట్ మర్డర్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. నా వీళ్ళు వరుసగా ఒక 33, 32 వరకు క్రైమ్స్ మన దగ్గర కన్ఫెస్ చేసినారు. ప్రాపర్టీ అనేది కూడా వీళ్ళు బంగారం ఏదున్నా కూడా దాచిపెట్టడమా లేకపోతే వేరే వాళ్ళకి రిసీవర్కి అమ్మడమా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళని మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా విచారాలను ముందుకు తీసుకొని వెళ్తాం.